కష్టాలంటే తెలిసినవాడు, పేదల కష్టాలు తెలుసుకున్నవాడు, ప్రతి అడుగు ముందుకేస్తూ కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినవాడు, కొన్ని లక్షల హృదయాల మనసుల్లో ఉన్న బాధల్ని ఆవేదనని తెలుసుకొని ఆ కష్టాల్లో ఆ ఆవేదనలో ఆ బాధల్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వాటిల్లో నుంచి వచ్చిందే మేనిఫెస్టో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, నవరత్నాలు. ఈరోజు అదే ప్రేమ. డే 1 నుంచి ఆ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి, ముఖ్యమంత్రి పీఠంలో దగ్గర కూర్చున్న దగ్గర నుంచి నేను ఏం చెప్పాను, నేను ఏం చెయ్యాలి, ప్రతి క్షణం ఆలోచన చేసి ఈరోజు ధైర్యంగా దమ్ముగా 99.5% వాగ్దానాలను నెరవేర్చి ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే, ప్రతి గడపలో అభివృద్ధి జరుగుతూ ఉందంటే, ప్రతి గడపలో ఆనందంగా ఉందంటే, ప్రతి గడపలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఒక్కరో నచ్చిన వాళ్ళకి ఇచ్చి నచ్చని వాళ్ళని పక్కన పెట్టే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. 5 కోట్ల మందిని ఒకే విధంగా చూస్తూ ఉన్నాడు. 5 కోట్ల మందిని తన ప్రేమని, అభిమానాన్ని పంచుతూ ఉన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్వర్ణయుగం, బంగారు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది కాబట్టే, ప్రజలు మెచ్చారు కాబట్టే మరలా 1 సైడ్ వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలంతా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు మొత్తం కూడా జగనన్న వెంట నడుస్తూ ఉన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వగైరా 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 ఎంతమంది కలిసి వచ్చినా వీళ్ళని చాప దిండు చుట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా మీరు ఇక్కడ పనికి రారు, మీరు ఉండేది, తినేది, పడుకునేది, చంద్రబాబు నాయుడు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో, పవన్ కళ్యాణ్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో, రామోజీరావు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో, TV5 నాయుడు ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో, లోకేష్ ఉండేది, తినేది, పడుకునేది హైదరాబాద్లో అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా చాప దిండు సర్ది హైదరాబాద్కి ఈ 5 కోట్ల మంది ప్రజలు పార్సిల్ చేయబోతా ఉన్నారు.